మీరు విగ్రహముల నుండి విముక్తులై దేవుని వాక్కు కలిగినారు. మృత్యువు నుండి లేవనెత్తబడిన ఆయన కుమారుడు పరలోకము నుండి వచ్చే వరకు వేచి ఉన్నారు. మొదటి పట్టణము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు మరియు 8 నుండి 10 వరకు. సహోదరులారా, తండ్రి అయిన దేవుని యందు ప్రభువు యేసుక్రీస్తునందు తెస్సలోనిక దైవసంఘ ప్రజలకు పౌలు, సీలాసు, తిమోతియు రాయనిది మీకు కృపయు శాంతియు కలుగునుగాక. మీ అందరి వలన మేము సదా దేవునికి కృతజ్ఞతలు సమర్పించు. మా ప్రార్థనలో ఎల్లప్పుడూ మేము పేర్కొంటున్నాము. మీ విశ్వాసము మీరు ఎట్లు ఆచరణలో ఉంచినందుకు మీ ప్రేమ మేము ఎట్లు ఎంతగా కృషి చేసినందుకు మన యేసుక్రీస్తు ప్రభువునందరి మీ నిరీక్షణ ఎంత దృఢమైనది. మన దేవుడును తండ్రియును వాని ఎదుట మేము సమర్పించు. సోదరులారా, దేవుడు మేము ప్రేమించి మేము తన వారిగా ఏర్పడినాడని మాకు తెలియదు. ఏదైనా కేవలం ఆజ్ఞాచే వాళ్ళనే కాక శక్తితోను పవిత్రాత్మతోను దాని సత్యమునందని సంపూర్ణమైన నమ్మకంతోను మేము సువార్తను మీకు అందించింది. మేము మీతో ఉన్నంత కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటేమో మీకు ఏదైనా ప్రభు వాక్కు మీ ద్వారా మాసిడోనియా, అకయాలలో ప్రతిధ్వనించడం మాత్రమే కాక దేవుని యందు మీ విశ్వాసము కూర్చిన వర్తమానములు ప్రతి కారణమున వ్యాప్తి చెందినది.
కనుక మేము చెప్పవలసింది ఏమీ లేదు. మేము చూడవచ్చినప్పుడు మీరు మా ఎదుట ఆహ్వానించినది సత్య సజీవ దేవుని సేవించుటకు మీరు ఎంతో వివరణ నుండి విముఖులై దేవుని పక్కకు వెళ్ళినది వారు చెప్పుతున్నారు. దేవునిచే ఉద్యోగం నుండి లేఖితమైన వాడు రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహం నుండి మనలను రక్షించేవాడు ఆయన కుమారులను అవి యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చే వరకు మీరు వేచి ఉంటారని వారు చెప్పుతున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి ఒక నూతన గీతమును పాడుడి. సర్వేశ్వరునికి ఒక నూతన గీతమును పాడుడి. పూర్వకాలములకు ఆయన కీర్తిని ప్రకటించుడి. ఆయన కీర్తిని ప్రకటించుడి. సర్వేశ్వరునికి ఒక నూతన గీతమును పాడుడి. ఆకాశమండలమును సృజించినది దేవుడే, భూలోకమంతయును సృజించిన దేవుడే. ఆకాశమండలమును సృజించినది దేవుడే, భూలోకమంతయును సృజించిన దేవుడే. మానవునికి ప్రాణదానమిచ్చినది దేవుడే, మానవునికి ప్రాణదానమిచ్చినది దేవుడే. ప్రతి ప్రాణికి ప్రాణదానమిచ్చినది దేవుడే, ప్రతి ప్రాణికి ప్రాణదానమిచ్చినది దేవుడే. సర్వేశ్వరునికి ఒక నూతన గీతమును పాడుడి. సర్వేశ్వరునికి ఒక నూతన గీతమును పాడుడి. పూర్వకాలముల వరకు ఆయన కీర్తిని ప్రకటించుడి. ఆయన కీర్తిని ప్రకటించుడి. సర్వేశ్వరునికి ఒక నూతన గీతమును పాడుడి. ప్రభు మీతో గాక. మత్తయి రాసిన సువిశేషంలోని భాగము.
పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 23వ అధ్యాయము వచనములు 13 నుండి 22 వరకు. వంశమైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల యొక్క పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో, కపటవంతులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పరులు చూడవలని దీర్ఘములు చెప్పించు వితంతువుల ఇందులను దోచుకుంటున్నారు. కావున కఠిన శిక్షకు గురియవుదు. అయ్యో, కపటవంతులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములను చుట్టి వస్తారు. అది సంభవమైన కదా, మీ వలె మీరు అందరి రెండింతలుగా నరకపాలు చేయరు. అయ్యో, అందువైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయంలోని సంతకం చేసిన అతడు దానికి కట్టుబడి ఉండలేదని, దేవాలయమందున్న బంగారం తోడని ఒట్టు పెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలేదని మీరు బోధిస్తున్నారు. అందువైన అభిప్రాయాలు బంగారంలో గొప్పదియా, బంగారంలో పవిత్రం చేయు దేవాలయం గొప్పదియా. ఒకడు బలిపీఠం వాడని ఒట్టు పెట్టుకుని అతడు దానికి కట్టుబడి ఉండనవసరం లేదని, బలిపీఠంపై ఉన్న నైవేద్యము తోడని ప్రమాణం చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలేదని మీరు ఉపదేశిస్తున్నారు. మీరు ఎంత గుడ్డివారు! నైవేద్యము గొప్పదియా, లేక నైవేద్యము పవిత్రపరచు బలిపీఠము గొప్పదియా? బలిపీఠము తోడని ప్రమాణం చేయవాడు దానిపై ఉన్న నైవేద్యముల అన్నిటితో ప్రమాణం చేస్తున్నాడు. దేవాలయం కూడా ప్రమాణం చేయవాడు ఆ దేవాలయంతో దాని యొక్క నివసించు వారితో ప్రమాణం చేస్తున్నాడు. పరలోకము తోడని ప్రమాణం చేయవాడు దేవుని సింహాసనము తోడను దానిపై ఆశీనులకు దేవుని తోడను ప్రమాణము చేస్తున్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. ఈ వాక్యాలు ఏంటి అని అనుకోవచ్చు. ఆలోచించిన రోజున పరిచయమైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా, పరిశీలాగా మీరు మనుషులుగా వారిని మూసివేయించారు. ప్రభు పరిశీలను ప్రధాన అర్చకులను ఆనాడు గొప్పగా ఆయన వినతి చూపించారు. వారి జీవితాలు ఆ విధంగా ఉండేటటువంటి ఈరోజు మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనం బహుశా ఆ పరిశీల స్థానంలో ఉన్నామేమో అనేది ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం. మన జీవితాలు చాలా వరకు కూడా ఆ విధంగా ఉన్నాయని అనిపిస్తుంది. విశ్వాసం అనేటటువంటిది ఏదో మన అవసరాలకు మాత్రమే మనం వాడుకుంటున్నామేమో అనేటటువంటి తలంపు మనందరికీ వస్తుంది. మనం ఒకసారి ఆలోచిస్తుంది. ఈరోజు నాకు బాధ లేదంటే నేను బాలేశ్వరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాను, లేకపోతే గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాను, కొడుకు మార్గంలో వెళ్ళి ప్రార్థన చేస్తుంటాను అంటాను. ఎక్కువగా ఉంటుంది. కానీ నేను నిజంగా
ఇదిగో నేను జ్ఞానస్నానంలో క్రీస్తు ప్రభువును ఒకటిగా అయిపోయాను, ఒకటిగా నేను కలిసిపోయాను. నా విశ్వాసం అనేటటువంటిది ఆయన మీద అంత గొప్పగా ఉండాలి అనే ఆలోచన మనం చాలా వరకు అవసరం ఇవ్వడం, మన అవసరాలు ప్రార్థించడం అవసరమే, కానీ అది అంతవరకే ఆగిపోవడం అనేది మనం గమనించాలి. ఆనాడు ఈ పరిస్థితులు ప్రధాన అందరూ కూడా ఇదే చేశారు. దేవుడి దృష్టిలో వారి యొక్క గొప్పగా ఉన్నారు అని అనుకున్నారు. ఆయన యొక్క ఆత్మలన్నీ కూడా పూజ తప్పకుండా పాటిస్తూ వాళ్ళు అదే జీవితం అనుకున్నారు. ఎవరైతే సరిగ్గా పాటించకుండా ఉన్నారో అటువంటి వారి మీద ఎక్కువ భారం వేసి, ఎక్కువ పనులు వేసి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి వారు అటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించారు. ఎందుకంటే వాళ్ళు తెలుస్తుందంతా కూడా దేవుని ఆజ్ఞలు ఇవి 10 ఆజ్ఞలు, లేకుంటే ఆజ్ఞల మీద ఇంకా ఆజ్ఞలు ఇంకా ఎక్కువగా తయారు చేసుకుని వారు అవసరమైనటువంటి తయారు చేసుకొని ఇంకా ప్రజలు కష్టపడేటటువంటి ఆజ్ఞలు కూడా వాళ్ళు తయారు చేసుకొని ప్రజల మీద భారాన్ని మోపుతూ వచ్చారు. అదే జీవితం అనుకున్నారు, అదే విశ్వాసం అనుకున్నారు. జ్ఞాపకం సమాధానం ఆలోచించాలి. ఇప్పుడు పౌలు దేశంలోకి రాసి ఈరోజు చదివినటువంటి వాక్యంలో ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి దేవుని నీవు ప్రభు యేసుక్రీస్తు మీకు కృపయు శాంతి అని పలుకుతూ, సోదరులారా మీ కొరకై మేము సదా దేవునికి కృతజ్ఞతలు అర్పించుచున్నాము. మేము మీకు రుణపడి ఉన్నాము, అది మీకు సముచితమే. ఏదైనా మీ విశ్వాసం అత్యధికంగా కూర్చున్నది, అన్యోన్యము మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందుతున్నది. అది మనం ప్రభు నుంచి ప్రభు ఎదురు చూసేది. దినదినము మన విశ్వాసం అనేటువంటిది అధికం కావాలి. అది ఏ విధంగా అధికం కావాలంటే, అన్యోన్యము మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందాలి. మన యొక్క ప్రేమ మనం కలిసి జీవిస్తున్నాం అనేటువంటి ఈ ప్రేమ మనము ఆ విశ్వాసంలో అభివృద్ధి చేయించాలి. అది సహోదరి సహోదరుల ప్రభుత్వం నుంచి కోరేటటువంటిది. మనం గమనించాల్సినటువంటి విషయాలు, ఒక వాడుగా ఆయన తన జీవితంలో ప్రభు మీద ఎంతగా ఆధారపడి జీవించాడు. ప్రభు మీద విశ్వాసం వచ్చి, ఇదిగో ప్రభు నన్ను నడిపిస్తాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను తన మార్గంలో నడిపిస్తాడనేటువంటి ఆ విశ్వాసం ఆయనలో చెప్పు చెప్పలేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఆయన తను చనిపోతున్నాడని తెలిసి కూడా ఆయన ఆ దర్శనటువంటి గురించి ప్రార్థన చేసి, ప్రభా నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరగని వారు చెప్పేటువంటి అంత గొప్ప విశ్వాసాన్ని ప్రభు జీవించాడు. దాన్ని మనందరినీ కూడా ఆశ్రయించమని మనకు సహోదరు బాలయేసు తన జీవితంలో ఆయన ఎంతగా పిల్లలను ఆదరించాడు అనేటువంటి విషయానికి వస్తే, ఆయన వారిని ఎంతగానో ఆదరించాడు, దగ్గరికి తీసుకున్నాడు, ఆశీర్వదించాడు, వారి యొక్క తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాడు. పిల్లలు ఆయన ఇంకా ఎక్కువగా మీరందరూ కూడా పిల్లల రూపొందడమే కాక పర్వతాన్ని చేరలేదని కూడా చెప్పాడు. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలని మనకు తెలియజేస్తున్నాడు. ఆ చిన్న పిల్లవాడి విశ్వాసం గురించి ఒక బాధలు ఇచ్చిన సన్నివేశాన్ని తెలియపరిచారు. ఆ బాధ మాట్లాడుతూ ఈ చిన్న పిల్లవాడి గురించి మాట్లాడుతూ, ఆ పిల్లవాడు మెడికల్ షాప్ వెళ్ళి మెడికల్ షాప్లో అడుగుతున్నాడట, నేను ఇక్కడ దేవుడిని నేను కొనుక్కోవచ్చా అని అడుగుతున్నాను, దేవుడిని నేను కొనుక్కోవచ్చా అని అడుగుతున్నాను. మందుల షాప్లో వెళ్ళి అడుగుతున్నాడు. అడిగితే ఆ మందుల షాప్ వాళ్ళు చెప్తున్నారు, అది కొనుక్కునేటటువంటి వస్తువు కాదు, అది కూడా అది తప్పుగా ఆలోచిస్తున్నాను అని చెప్పి కామెంట్ చేశాను. అదేవిధంగా ఆ పిల్లవాడు ఆ దేవుడి కోసం వెతుకుతూ ప్రతి షాపు వెళ్ళి అడుగుతున్నాడు, ఇక్కడ దేవుడు దొరుకుతాడా అని అడుగుతున్నాడు. చివరికి ఒక ఫ్యాన్సీ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అతన్ని అడిగితే, అతను
కూడా నవ్వుకొని దేవుడిని కొనుక్కోవడం ఏంటి అని నవ్వాడు ఆ పిల్లవాడిని చూసి. ఆ తర్వాత అక్కడ లోపల పడిన పెద్దలు ఆ పిల్లవాడు అడిగినటువంటి ఆ విషయాన్ని గ్రహించి పిలుస్తున్నాడు. ఏం కావాలి? నాకు దేవుడు కావాలి అని ఇక్కడ దేవుడు కదా అని అంటే అతను ఆలోచించి అన్నాడు, అవును దేవుడు కావాలని అడుగుతున్నావు, దేనికి ఎందుకు కావాలి దేవుడు నీకు అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు ఆ పిల్లవాడు, మా అక్క 13 సంవత్సరాలు ఆమె యాక్సిడెంట్లో బాగా దెబ్బతిని హాస్పిటల్ పడలేదు. డాక్టర్లు ఆమె పరిశీలించి చూసి ఆమె అనుకుగా కోల్పోవడం కోసం ఏదైనా చేయాలనుకుంటే ఆ దేవుడే చేయాలి అని చెప్పి ఆ డాక్టర్లు చెప్పారు. అందుకని నేను దేవుడి కోసం వచ్చాను. కొనుక్కునే అక్కకు ఆర్థికమైన బాగా దేవాలని కొనుక్కునేందుకు వచ్చాను చెప్పాడు. అప్పుడు ప్రయాణించాడు. ఆ పెద్ద గ్రహించి వెంటనే ఏదైతే ఉన్నాయి ఆ దేవుడిని కొనుక్కునేదానికి అడిగితే అక్కడ ఉద్యోగులని చిన్న ఉద్యోగులను తీసి నా దగ్గర 740,000 రూపాయలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ అయితే నేను తర్వాత ఇంటికి వెళ్ళి తీసుకుని వచ్చేస్తాను అని చెప్పాను. ఆ పెద్ద ఆ పిల్లవాడిని చూసి కరెక్ట్గా ఆ దేవుడిని నువ్వు కొనుక్కునేదానికి కరెక్ట్గా కావాల్సిన డబ్బులు నీ దగ్గర ఉన్నాయి, అవి ఇచ్చేయి అని చెప్పి తీసుకొని చిన్న కానుకలు తీసుకోవాలి. ఆ పిల్లవాడు సంతోషంగా తల్లి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను దేవుడిని కొనుక్కుని వచ్చాను, ఇది కాకపోతే ఏంటంటే తీసుకున్న తర్వాత రేపు సాయంత్రానికి బాగుంటుందంట అని చెప్పాడు. ఆమె పని ఆమె కూడా తీసుకోవాలని పెట్టి అలాగే తర్వాత రోజున ఆశ్చర్యకరంగా కొంతమంది డాక్టర్లు రావడం, అక్కడ ఆ అమ్మాయిని పరిశీలించి వాళ్ళకి కావాల్సినటువంటి చికిత్స చేయడం అనేది జరిగింది. మంచి డాక్టర్లు వస్తారు, ఆపరేషన్ చేసి మరణిస్తారు. ఆ తర్వాత తల్లికి ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఏ విధంగా ఈ డాక్టర్లందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, మీరందరూ వచ్చి ఈ విధంగా నా బిడ్డకు ఇంకా ఆపరేషన్ చేయడం ఏంటి అని చెప్పి ఆలోచించి పిల్లవాడు అడుగుతుంది, ఏం చేసావు నేను అని అడిగితే ఆ పిల్లవాడు జరిగినంత రోజంతా ఏం చేసినాడు అంతా చెప్పిన తర్వాత ఆమె వెళ్తుంది. ఆ షాపులకు వెళ్ళాలనుకుంటుంది. అది ఆ చివరి మహారాష్ట్ర వచ్చినప్పుడు అక్కడ పనిచేసే అతను చెబుతున్నాడు, అమ్మ నిన్న మీ కొడుకు రావడం నిజమే, ఆ పిల్లవాడు వచ్చి ఈ విధంగా దేవుడు కావాలని అడిగాడు. మా ఊరరు దాన్ని చూసి అతను తాగించి పంపించాడు. అప్పుడు మా ఊరరు చాలా ధర్మకుడు కాబట్టి అతను చాలా దేశాల్లో ఆయన బ్రాంచెస్ ఉన్నాయి, వాటిని చూసి వెళ్ళాడు కాబట్టి ఈ గవర్నమెంట్ ఇప్పించాడు అని చెప్పించాడు. ఆ గవర్నమెంట్ ఏమని రాసిందంటే, ఇప్పుడు ఇంకొక విశ్వాసం, ఆ నమ్మకం, ఆ దేవుడు అనేటటువంటి వాడు దొరికినట్టయితే నా అక్క బాగుపడుతుందనేటువంటి ఆ విశ్వాసానికి నేను ఎంతో మెచ్చుకున్నాను. నేను అందుకని నా ఉద్దేశించినటువంటి డాక్టర్లందరినీ పిలిచి నేను ఈ హాస్పిటల్ పంపించానని చెప్పు. సహోదరి దేవుడు మన నుంచి పెద్ద గొప్ప కార్యాలు చేయాలని చెప్పి కోరుకోవడం లేదు. చిన్న కార్యాలు మన విశ్వాసంతో మనం చేసినట్టయితే తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉండాలనేటువంటిది ఆ చిన్న సన్నివేశంగా మనం తెలుసుకోవచ్చు. మన దేశాలను చెప్పారు, మనకి పెద్ద కార్యం చేయాల్సిన అవసరం లేదు, చిన్న కార్యాలే విశ్వాసంగా చేయి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేసినట్లయితే దేవుడు నేను దీవిస్తాడని తెలుసుకోవచ్చు. సహోదరి సహోదరుల పాదయేసు జీవితంలో మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు
ఆయన ఎంత గొప్పగా తన యొక్క సన్నిధానాన్ని తన జీవితాన్ని మన ముందు ఉంచుతూ ఒక వివేకం కలిగినటువంటి బిడ్డగా ఆయన పెద్దవాళ్ళు ఆయన గర్వం లేకుండా ఇంకో నేను దేవుని కుమారుని మీరు నా కోసం ఎందుకు వస్తున్నారు దేవాలయంలో ఆయన నాటుగా సమర్పించినప్పుడు సంతోషంగా ఆ శిబిరాన్ని స్వీకరించి ఇదిగో నేను సంతోషంగా ఉన్నాను, ఇక నేను చనిపోవడానికి ప్రయాసంగా ఉన్నాను చెప్పుకునేటటువంటి ఆ స్థితిని కూడా ఆ బిడ్డ ఆ శిబిర ప్రవర్తనకు కలిగించారు. అటువంటి ఆ జీవితాన్ని ఆయన కోసం ఎదురు చూడాలనేటటువంటి జీవితాన్ని ఆ మాయేసు మనందరూ కూడా ఉండాలి అని తెలియపరుస్తున్నారు. ఆయన జీవితంలో ఆయన చూపించినటువంటి ఆ విధేయత దేవాలయంలో కనపడకుండా పడినప్పుడు మరి ఏంటంటే జోజులు గారు ఎత్తే వారి కనపడి ఎందుకు మీరు నా కోసం చెబుతున్నారని అడిగారు. నేను తండ్రి యొక్క కార్యాన్ని నెరవేర్చాలని మీకు తెలియదా అని అడుగుతున్నాను. అటువంటి అతను తిరిగి వినయంతో తల్లిదండ్రులతో వెళ్ళి ఆయన తల్లిదండ్రులకు సహాయపడుతూ జీవించారు. జీవితంలో ఆయన కూడా నిర్మలంగా ఉంటూ ప్రభు మీద పూర్ణ విశ్వాసంతో చేస్తూ ప్రభు మీద నమ్మకం కలిగి ఆయన చేతులు పూర్తిగా తన జీవితాన్ని సమర్పించినప్పుడు ఏ విధంగా ప్రభు తన యొక్క జీవితాన్ని ఆ ప్రభు చేతులు సమర్పించి జీవించాడు. ఆ విధంగా మనం కూడా మన జీవితాలను ప్రభు చేతులు సమర్పించి మనం ఆయన ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించిన భాగ్యాన్ని దయచేయమని మనం అడుగుతాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుంటే ప్రభు చెప్తున్నాడు, ఆ వాక్యం శరీరమై మన మధ్యలో జీవిస్తూ ఉంది. ఆ వాక్యం మన మధ్యలో ఉండి మనందరినీ కూడా యోగ్యులుగా తయారు చేసినటువంటి విధంగా మనందరికీ ప్రకటించబడుతుంది. అది క్రీస్తు ప్రభు. ఆ ప్రభువే మనకు ప్రకటించబడుతున్నాడు. ఆ ప్రభు జీవితం మన జీవితంగా ఉండాలని మనందరికీ కూడా తెలియాలి. ఆ దేవుని కుమారుడు, ఆ రాజాది రాజు, ఆ సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభు ఆయన ఈ బిడ్డగా ఆయన యువతకు రావడం, మన మధ్యలో జీవించడం మనందరికీ ఒక ఆనందకరంగా ఉండడం అనేటటువంటిది మనకి ఎంతో గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ బిడ్డగా మనం ఊరికే మనం చదువుకున్నటువంటి సుశిక్షణలు చదువుకున్నటువంటి విధంగా ఆ ప్రవక్తల వారితో మనం జీవించకుండా, వేషధారణ వారిని మనం జీవించకుండా మనందరూ కూడా ఆ ప్రభువును పూర్తిగా మనం ఉంచుకుని జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం మన చక్కగా విషయాన్ని తెలియపరుస్తుంది. మన జీవితం ఏ విధంగా ఉండాలి, మనం ఎందుకు జీవించాలని కూడా ప్రభు మనకు తెలియపరుస్తుంది. మా యొక్క జీవితం అంతా కూడా మీరు చేసే పనులన్నీ కూడా దేవుడి మహిమపరచబడినటువంటి విధంగా ఉండాలి. అవి వాటిని చూసి ఇతరులు దేవుడి మహిమపరచాలనేటువంటి వాక్యాన్ని మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటాం. ఈ సత్కార్యాలను చూసి ఏ విధంగా ఉన్నాయి మన సత్కార్యాలు? మనం నిజంగా ఆ విశ్వాసపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా, లేకపోతే ఈ ఆదివారం ప్రజలు ఆదివారం గురికి రావడం, ప్రార్థన చేయడం, మన అవసరాలను మనకి ఉపయోగించడం, వాటితో మన జీవితం సరిపెట్టుకుంటున్నామా అనేటువంటి ఆలోచన మనలో వాటిని మనం ధ్యానం చేయాలి, ఆలోచించాలి. ఒకసారి మనం ఈ బాధ్యత యొక్క ఈ భక్తి భావాలు ఏ విధంగా ప్రాధాన్యత అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటే ప్రాధాన్యటువంటి ఆ నగరంలో 1555వ సంవత్సరంలోనే అవినాపురి తెరేసమ్మ గారు ఆయన గురించి
చూడడం, ఆమె అనేక విధాలుగా ఆయన పాలిస్తూ తన దృశ్యాలను చూడటం, ఆయనతో ఆడుకోవడం అనేటటువంటిది కూడా ఆమె చేసినట్టుగా ఆమె తెలియపరుస్తుంది. ఆ తర్వాత ఆ బాల్యేసు విశ్వాసాన్ని బట్టి ప్రపంచంలో 1649లో ప్రపంచవ్యాప్తంగా అది వ్యాపింప చేయబడినటువంటిది ఆనాటి పాపుగారు తెలియవచ్చారు. ఆ విధంగా పెరుగుతున్నటువంటి ఆ విశ్వాసం ప్రారంభంలో ఒక కార్మికుడు ఈ విధంగా జరగడం, ఆ పాలు చేసిన ఆ తెలిసిన వారు ఒక చూసినటువంటి ఆ పాలుని రూపంలో చిన్న స్వరూపాన్ని తయారు చేయడం, అది దాన్ని అక్కడ ఉంచడం, ఆ తర్వాత ఆ చిన్న స్వరూపం దగ్గర ప్రార్థన చేయడం, అవన్నీ ఎంతో గొప్పగా జరిగిపోయాయి. ఒకసారి ఆ దేశంలో చెకోస్లోవాకియా అనేటువంటి ఆ దేశంలో ఆ ప్రాంతానికి స్విస్ దేశస్తులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ భయపడి ఆ కాలంలో ఎవరైతే ఆ ఆలయ స్వరూపంలో ఆ కాలంలోకి వెళ్ళి దాచున్నారు. అందరూ భయంతో ఉండి అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ స్విస్ సైనికులు అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోయారని చెప్పి రాయబడ్డారు. సహోదర విశ్వాసం అనేటటువంటిది మనందరం కూడా ఎంతగా పెంచుకోవాలి అనే విషయాన్ని మనం ప్రతిరోజు ఆలోచించాలి. వినయపూర్వకమైనటువంటి హృదయాన్ని కలిగి వినయ విధేయతలతో ఏ విధంగా ప్రభు ఆయన ఈ లోకంలో జీవించాడు, ఏ విధంగా తన జీవితాన్ని తన తండ్రికి అప్పగించి జీవించాడు, అటువంటి జీవితాన్ని అందరూ కూడా జీవించి ఆ బాధ వేసే పొందడానికి ప్రయత్నించారు. చిన్నపిల్లలకు దాన్ని పెంచుకోవడం, దేవుడి సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం, ప్రార్థనలో నిలకడగా ఉండడం అనేటటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ మనందరం కూడా నిజమైనటువంటి క్రైస్తవులుగా పౌలు గారు రాసినట్టుగా ఆ విశ్వాసంలో పెరుగుతూ ఆ ప్రేమలో అభివృద్ధి పరుచుకుంటూ మనం మన సంఘాన్ని అభివృద్ధి పరుచుకునేటటువంటి విధంగా మనం అందరూ కూడా కృషిస్తే బాధ్యత చేయడానికి ప్రార్థన చేస్తూ ఈ రోజుల్లో మనం ఆ బాధ్యతను ఎక్కువగా స్మరించి ధ్యానిస్తుండగా ఆ బాధ్యత మన విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని, ఎవరైతే అవసరంలో ఉన్నటువంటి వారిని కూడా ఆ బాధ్యత ఆదుకునేటటువంటి ఆ భాగ్యాన్ని దయచేయాలని, మనందరూ కూడా ఆ ప్రభుత్వ మహాకార్యాలను ఎల్లప్పుడూ కూడా మనము ప్రతి ఒక్కరికి కూడా మన జీవితాల ద్వారా మనం ఇష్టపరచేటటువంటి శక్తిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వంగా ఈ లోకంలో వెలుగు వల్ల ఉన్నారు, ఉప్పు వల్ల ఉన్నారని కలిగినట్టుగా ఆ ఉప్పు వల్ల వెలుగు వల్ల ఉంటూ లోకానికి మనం ఉపయోగపడేట్టుగా ఉండేటట్టుగా మనం జీవించాలని ఆ వాణిజ్య స్థాపన చేసి వాణిజ్య దీవించి మనల్ని కాల్చుకోవాలి. అందులో లేచి విశ్వాసం
మేమందరం కూడా చిన్న పిల్లల వల్ల జీవించి భాగ్యం అందించేది. విశ్వాసాన్ని కలిగి వినే వేదులతో మేమందరం కూడా జీవిస్తూ మేము మా జీవితం ద్వారా విశ్వాసులుగా జీవించి భాగ్యం దయచేయమని ఈ సమయంలో మేము చేయ విన్నపాలను ఎంతో ఆలస్యం నుంచి ఆలకించి దీవించమని మేము చూసి వేడుకుంటున్నాము. సంఖ్యా సంబంధంకు ప్రార్థించున్నాము. వాక్యాల కొరకు, వేలాడటం కొరకు, గురువుల కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థించున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. దేశం కొరకు, నాయకుల కొరకు ప్రార్థించుదాము. దేశాన్ని పరిపాలించే పరిపాలకులు, రాష్ట్రాధిపతులు, దేశాధిపతులు, మన రాష్ట్రం పరిపాలించేటువంటి వాళ్ళు వారికి మంచి మనస్సును, మంచి పథకములను, మంచి ఆలోచనలను దయచేయమని ప్రార్థించుతాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మన గురువుల కుటుంబం కొరకును, మఠవాసుల కొరకును, జేపీ సిస్టర్స్ కొరకును, మదర్ తెరీసా సిస్టర్స్ కొరకును, వారు చేస్తున్న సేవకులు మరియు రెడెంప్టిస్ట్ సిస్టర్స్ కొరకును, వారు చేస్తున్న సేవ కొరకును, వారి సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యములను, మంచి మనస్సును దయచేయమని ప్రార్థించున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. బాల బాలికల కొరకు, యువతీ యువకుల కొరకును దీవించమని ప్రార్థించున్నాము. నేటి కాలంలో ఉన్నటువంటి సమాచారాన్ని అనుసరించి బాల బాలికలు శ్రద్ధ కలిగి మన కథోలిక విశ్వాసాన్ని బలపరిచే విధంగా యువతీ యువకులకు మంచి మనస్సునిచ్చి నేటి యుగంలో వారు భవిష్యత్తులో బాగుపడేలాగా దీవించమని ప్రార్థించుతాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థించుతాము. మన కుటుంబంలో వ్యాధి బాధలకు బాధపడుతున్న వారిని, వారికి సహాయపడుతున్న వారిని కాచి కాపాడమని మరియు ఫ్రాన్సిస్ గురువు గారిని మరియు ఇతర గురువులను వారి యొక్క మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు దయచేసి వారు చేసేటువంటి సేవలో ఇంకా నిమగ్నమై విశ్వాసపాత్రులుగా ఉండేటట్టుగా, విశ్వాసము బలపడించేటట్టుగా వారికి మంచి మనస్సును, జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మరణించిన ఆత్మల కొరకు ప్రార్థించుదాము. మన గురుమండలంలో మరణించిన ఆత్మల కొరకును మరియు ఈ దేవాలయం ప్రారంభించినప్పటి నుంచి కూడా అనేక మంది మరణించారు. వారి ఆత్మ కొరకును మరియు వారి కుటుంబాల కొరకును మనకు మౌనంగా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి.
సర్వశక్తులకు సర్వేశ్వరుడికి ప్రీతికరమవునట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, నేను నీ శ్రీ సభాత్యంత ఉత్సాహముతో అర్పించే అర్పణను నీ ప్రీతికరముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. ఈ జగతికి జీవమును సుఖ కొరకు నీ జనితైక కుమారుడు నిష్కలంక గొర్రెపిల్లవలె నీ ఆలయంలో కానుకగా అర్పింపబడవలని నీవు చింతగించితివి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్నాము, కరుణతో చూడమని మేము వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పును. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిజ సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతో పాటు శాశ్వత సాజీవి అయిన నీ కుమారుడు ఈరోజు ఆలయంలో సమర్పింపబడను.
అతడు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేమును రక్షకుని కాంచులకు ఆనందముతో పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరతము నీ ప్రస్తుతి చేయుట యత్ననగా. పాట నంబర్ 213. మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మిమ్మల్ని స్తుతించులేకము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం సమస్తములకు జీవము పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నారు. కావున ఈ ద్వారా ఈ కానుకలను నీ సముఖమును తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా నుండి పవిత్రపరచినట్టు వాళ్ళకున్నాము. ఈ విధమైన మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి నుంచి శిష్యులకు ఇచ్చుచున్నాను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచున్నాను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయండి.
ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారణ ద్వారా పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయండి. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును, నీ కుమారుని రక్షణాత్మక శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించు అతడు మరల వేంచేను ఎదురుచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర త్రిసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపబడి పాల్గొంటున్నాము. తన మరణం ద్వారా మమ్మల్ని సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించున్నాము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లుగా దయచూపుము. అతడు మమ్మల్ని రూపొందించిన గాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతో, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను, ధన్యులైన మీ అపొస్తలులతోను, వేద సాక్షులతోను, పునీతులతోను, సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏవైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సత్యపరచు ఈ పది లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభ, మీ సేవకులకు మా లియో జగద్గురువు, మా ప్రకాశం మరియు అంతోనిదాస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమయందును దృఢపరచును. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలో చదరి ఉన్న మీ బిడ్డలందరూ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులు, మీ ప్రేమయందు ఈ లోకము విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకోండి. మేము నచ్చు చేరి మీ మహిమను వీక్షించు నిత్యాను పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేర్చున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమును దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
కీడు నుండి మమ్మల్ని రక్షింపు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడగలరు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభ శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లవేళ మీతో ఉండుగాక. ఒకరు సమాధానం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించువారు. గొర్రెపిల్ల విన్నకు పిలువబడిన మనము ధన్యులము. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమును మనల్ని కాపాడుగాక.
అతనిని ఆహ్వానించే వరకు సిమేలు మార్గము సమీక్షుడని నీవు వాగ్దానం చేస్తే నేను స్వీకరించిన కర్మ ప్రసాదం ద్వారా మా సంపూర్ణం చేయొచ్చు సిమేలు అనే మేము కలుసుకున్నది నిత్య జీవితం వరకు భాగ్యం మాకు ప్రసాదించు ఆ ప్రభువైన యేసు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈనాడు మన బాలయేసు మహోత్సవములకు మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చటకు ఇచ్చేసి దివ్య బలి పూజలు అర్పించినటువంటి మన వికారి జనరల్ గారైన రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ మనీ గారికి మన విచారణ తరపున ఒక చిరు సన్మానము చేసుకున్నాము. ఇప్పుడు ఫిలిప్ సాగర్ గారు ఫాదర్ గారిని శాలువాతో సత్కరిస్తారు. హరజ్యోతి గారు ఒక చిరు గానంతో సత్కరిస్తారు. ఈనాటి బాలయేసు మహోత్సవ కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని గురించి చేసిన వికారి జనరల్ ఫాదర్ గారైన రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ మనీ గారికి మరియు ఫాదర్ ఎంఎస్ మాథ్యూ గారికి ఫాదర్ బెనర్జీ గారికి మన విచారణ గురుమండలం తరఫున మనమెల్లరూ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈనాటి కార్యక్రమానికి చేసిన మన విచారణలోని వివిధ సంఘాలకు చెందిన మండలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దేవాలయ అలంకరణలో మరియు పీఠంను అలంకరించడంలో సహాయపడినటువంటి మన విచారణలోని మహిళా కమిషన్ సభ్యులకు, మదర్ తెరేసా సిస్టర్స్ కు, జేఎంజే సిస్టర్స్ కు మరియు రెడెంచర్ సిస్టర్స్ కు మన విచారణ గురుమండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈనాడు బాలయేసు మహోత్సవ కార్యక్రమంలో బాలయేసు సంప్రమను అలంకరించి కొనియాడుతున్నటువంటి రాజా గీతా తెరేసా తపస్వి వారి కుటుంబం వరకు మనం ఎల్లరూ ప్రార్థిస్తూ వారికి మన గురుమండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాము. ఈనాటి మహోత్సవ ఏర్పాట్లు చేయడంలో ముందుండి అన్ని పనులు చేస్తున్నటువంటి మన విచారణలోని యువతీ యువకులకు మన విచారణ గురుమండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుందాము. అదేవిధంగా అనునిత్యము మన విచారణలో గుడి పనులు చేస్తూ పీఠమును గుడిని సిద్ధపరుస్తున్నటువంటి మన ఉపదేశిక శౌర్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాము.
ఈనాడు చేసినటువంటి ముఖ్య అతిథులకు, భోజన ఏర్పాట్లు చేసినటువంటి మర్యాద సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాము. థ్యాంక్ యూ. రేపటి రోజు కార్యక్రమం 26 ఆగస్టు 2025 మంగళవారం అనగా రేపటి రోజు మన ఆలయ ఆశీర్వాద అభిషేక అర్చన కార్యక్రమము మన జ్ఞాన కాపరి అయిన ఘనత వహించిన ప్రకాశం పీఠాధిపతులు ఆలయాన్ని ఆశీర్వదించి అభిషేకించి సమిష్టి దివ్యబలిని సమర్పించెదరు. రేపు సాయంత్రం 5:30 ప్రముఖులను భక్తులను ఆహ్వానించుట, తదుపరి 6 గంటలకు సమిష్టి దివ్యబలి పూజ జరుగును. రేపటి దివ్యబలి పూజ కొరకు పూజలు అర్పించగోరు వారు వారి యొక్క తలంపులను విచారణలకు ముందుగా తెలపవలెనని కోరుకొనుచున్నాము. ఈనాడు చివరి ఆశీర్వాదము అయిన తరువాత ఆలయం వెలుపల దివ్యమాయేసు దేవుడు మన వికార్జన జోసెఫ్ మనీ ఫాదర్ గారు ఆశీర్వదిస్తారు. ఈ యొక్క సత్ర మహోత్సవంలో భక్తి ప్రవర్తనలతో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ప్రదక్షిణలు ఎవరికి ఆటంకం కలగనీయకుండా భక్తియుతంగా పాల్గొనవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. మరొకసారి నాకు దేవుడిచ్చినటువంటి అవకాశం బట్టి నాకు మెసేజ్ పెట్టడానికి ఎంతో సంతోషించగలిగాను. నేను కూడా అప్పుడు చేసిన గుర్తులేదు, ఎంతో సంతోషంగా వచ్చి ఈ ఆలయంలో మీతో కలిసి దేవుడి సమర్పించడం నాకు ఎంతో సంతోషం. అందరూ వేసి దేవుడి కోసం ప్రార్థిస్తాను. ప్రభు మీతో ఉండుగాక. శాంతి ప్రేమ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మను ఆశీర్వదించి కాపాడుగాక. సమాధానం క్రీస్తు ప్రేమలో జీవించండి.
గుడ్ ఈవినింగ్ మా. పితా పుత్ర పవిత్ర నేను ఎక్కడైతే గౌరవపరంగా ఉన్నటువంటి వారిని కూడా అధికంగా దీవిస్తారని తెలియపరుచున్నారు. ఈ సమయంలో మిమ్మల్ని గౌరవార్థంగా మేము మిమ్మల్ని ఊరేగిస్తుండగా ఈ విచారణ దీవించండి. ఈ విచారణ వల్ల ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి మీరందరూ కూడా మీ ప్రేమైనటువంటి బిడ్డలుగా మీ యొక్క ప్రేమలో మీరు జీవించడానికి మీరు ఆశీర్వదించమని, ఈ దిశగా మీ యొక్క స్వాస్థ్యంలో ఆరోగ్యంలో అభివృద్ధి పరచమని, ఈ పేరు ఊరేగింపులతో ఆశీర్వదించి దీవించమని మన ఆదులను మీ ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ఆమె సర్వశక్తుల సర్వేశ్వరుడు ప్రార్థన ఈ పేరును ఆశీర్వదించి దీవించి మనం